వచ్చింది. అదే అదే అది పార్టీ అంటే కష్టంతో చెప్పుకోవడానికి వచ్చింది ఉంది కాదు. కదా, మేము బీసీ నాయకురాలకి అదే ఇచ్చాము. అనేది అదేంటది గాల్లో దీపం కింద అది రాదన్న ఉద్దేశంతో ఇచ్చారు. ఆహా. ఆవిడ అదృష్టం కొద్ది గెలిచింది. అనుకోకుండా అదే వచ్చిందా? గనక అది గెలుస్తారు అనుకుంటే గ్యారంటీ తీసుకొచ్చి మళ్ళీ ఏ వేరే ఓటు వాళ్ళు. ఇచ్చేవాడు, అది అది 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేవాడు. ఓకే. అక్కడ ఆవిడ అదృష్టం ఏంటంటే ఆ టైంకి వైసీపీ వాళ్ళు ఓటేయబట్టి, అది రెండోది అది అది గెలవరన్న ఉద్దేశంతోనే ఇచ్చారు. ఆహా. అట్లా గెలుస్తారు అనుకుంటే ఇప్పుడు రాజ్యసభకి ఇచ్చేవాళ్ళు కదా, అదే కదా. ఎందుకు ఇవ్వలేదు? ప్రాక్టికల్ గా బీసీ ఎస్సీ ఎస్టీలని పెంచడం అన్నటువంటిది లేదు. ఇప్పుడు ఈవెన్ అనురాధ అయినా దగ్గర దగ్గరగా నాకు తెలిసి 48, 45 దాటిపోయింది. నేనంటుంది యంగ్స్టర్స్ ఎవరున్నారు ఇప్పుడు. ఇంకోటి సామాన్య అట్టడుగు వర్గాల నుంచి పైకి వస్తున్న వాళ్ళు ఎవరున్నారు పార్టీలో. ఇదిగో ఈ క్యాండిడేట్ సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇటుకు వచ్చారనుకో. ఇక్కడ తెలుగుదేశంలో మనకు కనబడే పేర్లలో ధనవంతుడైన నాయకుడు తప్పించి గుణవంతుడైనటువంటి నాయకుడు ఎవరు కనబడుతున్నారు అంటే, అతను చాలా నిజాయితీ పడురా, అతను ఏదో కష్టపడతాడరా అని చెప్పి ఇట్లాంటోడు కావాలరా అని ఒక నియోజకవర్గానికి కనీసం ఒక 10 నియోజకవర్గాలు నువ్వు డబ్బులు ఖర్చు సంగతి వదిలేవయ్యా, నీకు ఏడాదికి ఇంత ఖర్చు పెడతాను నేను, నువ్వు వెళ్ళి జనంలో తిరుగుతూ ఉండు అని ఎవరికైనా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తెలివితేటలదే. మీరు జగన్ ఇప్పుడు ఇవాళ ఇచ్చినటువంటి సెట్లలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఇచ్చారు చూడండి, మన నరసమ్మ